నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ. పోలీస్ అధికారి కావాలనే 9 ఏళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారి కోరికను నెరవేర్చారు వారణాసి పోలీస్ అధికారులు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ద్రౌపది ముర్ము. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తన ముందు పాట పాడి అలరించిన దత్తాత్రేయ మనోరాలను ప్రధాని మోదీ అభినందించారు. वतन की खातिर दीपक बनकर खुद को जला दिया. शब्द ही नहीं जो इनका शुक्रिया करे. हाथ जोड़ मोदी जी को वंदन करे. పోలీస్ అధికారి కావాలనే 9 ఏళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారి కోరికను నెరవేర్చారు వారణాసి పోలీస్ అధికారులు. ఈ మేరకు ఆ బాలుడును ఒక్కరోజు పోలీసు శాఖ ఏడీజీగా నియమించారు. అధికారి హోదాలో కూర్చున్న చిన్నారికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆ బాలుడు నవ్వుతూ సదరు అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. सब लोग हाथ मिला के और कौन है वहाँ भाई आप लोग भी हाँ बिल्कुल उससे आपको शैलेश पांडे अंदर बुला लो तब हाँ बुला लो भाई अंदर अच्छा लग रहा है. सैल्यूट करो पहले ना सब लोग एक बार आ जाइए. सब लोग आ जाइए. सैल्यूट कर दीजिए जरा. आप लोग सैल्यूट कर दीजिए. माता जी किधर है? माता जी उनको खड़ा कर रही है. आप लोग चाहिए మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు నెల్లూరు జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. టీడీపీ ఏజెంట్ సిఐపై దాడి కేసులో పిన్నెల్లికి జడ్జి రిమాండ్ విధించారు. చెట్టు చేమ గుట్టలు కలగలిపిన ప్రకృతిలో ప్రాణం ఉంటుందని, వాటిని కూడా విధ్వంసం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వరరెడ్డి తదితర పార్టీ శ్రేణులతో కలిసి వివాదాస్పద చౌడమ్మయాడి దేవాలయ భూములు, కొండలు, గుట్టల విధ్వంసాలను పరిశీలించారు. లేక చర్చ్, అంతేకాకుండా బండ్లబాట, శిఖ
పొలాలు లేక గుట్టలు మొదలైనవి ఉంటే అవిటను కూడా తీసేస్తాం. ఇక్కడ నేనేమంటున్నంటే ఈ గుట్టలు కొండలు కూడా ఒకసారి బ్రహ్మదేవుణ్ణి ఒక భక్తుడు ప్రశ్నించినప్పుడు ఈ లోకం గుట్టలు కొండలు నదులు ఇవన్నీ ఉన్నంతకాలం దేవుని బ్రహ్మ జ్ఞానం ఉంటుంది అన్నాడు. అంటే ఈ కొండలల్లో కూడా ప్రాణం ఉన్నది శాస్త్రం ప్రకారం. ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానం. ఇలా చెట్లు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాం. అందుకొరకు నేనేమంటున్నానంటే ఇది పురాతన కాలంలో ఒక పోలీస్ పటేల్ ముస్లిం దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. 4వ రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు. మొదటిగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతి సభ్యుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. इस चुनाव की बहुत सुखद तस्वीर जम्मू कश्मीर में भी सामने आए हैं। कश्मीर घाटी में वोटिंग के अनेक दशकों के रिकॉर्ड टूटे हैं। बीते 4 दशकों में कश्मीर में हमने बंद और हड़ताल के बीच कम मतदान का दौर ही देखा था। भारत के दुश्मन इसको वैश्विक मंचों पर जम्मू कश्मीर की राय के रूप में दुष्प्रचारित करते रहे, लेकिन इस बार कश्मीर घाटी ने देश और दुनिया में ऐसे हार ताकत को करारा जवाब दिया है। पहली बार इस लोकसभा चुनाव में घर पर जाकर भी मतदान कराया गया है। मैं लोकसभा चुनाव से जुड़ी हर कर्मी को सराहना करती हूं और अभिनंदन करती हूं। माननीय सदस्यगण, 2024 के लोकसभा चुनाव की चर्चा आज पूरी दुनिया में हो रही है। दुनिया देख रही है कि भारत के लोगों में लगातार तीसरी बार स्थिर और स्पष्ट बहुमत की सरकार बनाई है। కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యశాల పట్ల ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ప్రతిరోజు ఓపీ ఎంత వస్తుంది, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల పట్ల పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశ రక్షణను ఫణంగా పెట్టి అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ రద్దు చేయాలని కోరుతూ గుంటూరు ఈస్ట్ స్థానిక బ్రాడీపేట తపాలా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం బాధాకరమని అన్నారు. దేశ సేవకై ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్న యువతులకి నరేంద్ర మోడీ గారు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ యొక్క ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఆ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారతీయ సమాఖ్యగా మేము అడుగుతా ఉన్నాము. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా గానీ, ఎంపీగా గెలిచినా గానీ, గవర్నర్గా చేసినా గానీ, రాష్ట్రపతిగా చేసినా గానీ జీవితాంతం పింఛన్లు తీసుకునే మీరు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మాత్రము జీవితకాలం పింఛన్ ఇవ్వము. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే వీళ్లకు ఉద్యోగ వయసు పరిమితి ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టి మీరు ఇంకా మాకు మీ సేవ మాకు అవసరం లేదని మీరు పంపించేస్తా ఉన్నారు. అదేవిధంగా అంబానీ అదానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు పన్నులు
వాళ్ళకి రాయితీ ఇస్తా ఉన్నారే. దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తున్న జవాన్లకు మాత్రం ఎందుకు మీరు పింఛన్లు ఇవ్వరని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. అగ్నిపథ్ను వెంటనే డిమాండ్ చేయాలి. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలి. అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కనుక చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఎన్డీఏలో కీలక భాగస్వాములైన మీరు బీహార్ లో కూడా అగ్నిపథం రద్దు చేయాలని నితీష్ కుమార్ గారు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్ర యువకుల సంక్షేమం కోసం అగ్నిపథం రద్దు చేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురు దక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యహావచనము, కలిసానాకు పుష్పాలు పూజలు చేసి గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామ సమీపంలో ఓ గుంతలో చిరుతపులి చిక్కుకుంది. బుధవారం సాయంత్రం సమయంలో అటువైపు వెళ్లిన పశువుల కాపర్లు గుంతలో చిరుత ఉన్న విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు చిరుతపులను రక్షించి నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుత గుంతలో పడి 15 గంటలకు పైగా కావడంతో చిరుతకు నీరు, ఆహారం అందిస్తున్నారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని పేర్కొన్నారు. పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని, నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని అన్నారు. సంఘటన జరిగిందండి. ఆ అమ్మాయికి అసలు అభోషభం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్ కి రోజువారీ వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది. గాంజాయి రాత్రంతా తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు. మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు, రేప్ అండ్ మర్డర్. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది. ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్లో మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, డీజీపీ గారు మేమందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది విల్లింగ్ ఉన్నారు. విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరమైతే వాళ్ళకి ట్రైన్అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి, డెఫినెట్గా చేయాలి. వాళ్ళకి ట్రైన్అప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఎలాగ మనం మెచ్ చేయాలనేది దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని క్యాబినెట్లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం. యూనిఫామ్ సర్వీస్లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి. టెస్ట్ చేయాలి, ఫిజికల్ టెస్ట్, మళ్ళీ రిటర్న్ టెస్ట్, రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది. కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితోనే, సెక్రటరీస్తో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు, అదైతే అన్యాయం అయితే జరగదు.
సోషల్ మీడియా వేదికల విషయంలో ఈ ప్రభుత్వం ఎలా ఉంటుంది? గత ప్రభుత్వం ముఖ్యంగా పెట్టిన ప్రతి కేసులోనూ సిఐడి మీరు ఎలా వెళ్ళబోతున్నారు? ఇది ఒకటేంటంటే నేను వన్ ఆఫ్ ద బాధితురాలని. మీకు ఒక విషయం చెప్పనా, స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలని. కాకపోతే ఏదో అంటారు కదా, మనకు మనం చెప్పుకోలేం కాబట్టి కాముగా ఊరుకోవాలి. రివోక్ చేయడం కాదండి, రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేనేమన్నానంటే రీఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్గా డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ లోక్సభలో అచ్చమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం హర్షణీయమని బుధవారం వేంపల్లిలో ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రాథమిక విద్యను అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో బోధించాలన్నారు. అచ్చమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం, చాలా హర్షణీయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి ఇది గర్వకారణం. గోపీనాథ్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, అనేక మంది ఎంపీలు కూడా ఇటీవల లోక్సభలో అచ్చ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది కూడా చాలా అభినందనీయం, హర్షణీయం. దీనివల్ల తెలుగు భాష, తెలుగు జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటాయనే ఒక నమ్మకం, ధైర్యం ఏర్పడింది. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన తెలుగు భాష పట్ల చూపిన నిర్లక్ష్యం కారణంగా తెలుగు భాష, తెలుగు జాతి తన అస్తిత్వాన్ని కోల్పోతుందేమోనని భయమేస్తూ ఉండేది. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం వెంగారెడ్డి కండ్రిగ సమీపంలో చెరువు వద్ద జంతువులను వేటాడుతున్న 2 వేటగాళ్లను సతివేడు ఫారెస్ట్ ఆఫీసర్ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చంపబడిన చుక్కల దుప్పి, నాటు తుపాకీ, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కేవీబీపురం మండలం కాట్రపల్లి గ్రామంలో డయేరియా ప్రబలింది. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం ఏర్పాటు చేయించారు. డయేరియా బారిన పడి ఓ బాలుడు కూడా మృతి చెందాడు. శ్రీకాళహస్తి, పుత్తూరు, కేవీపీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. ஆகுது 15 நாளாவும் சொல்லிக்கிட்டுக்கிறாங்க. ஹாஸ்பிட்டலுக்கு போய்க்கிட்டு வந்துருந்தாங்கிறாங்க. இப்போ எங்கள் பையனுக்கு கூட ஆனாக்கா இவர் தான் அவங்க ட்ரீட்மெண்ட் பண்ணாரு. 1 மணி நேரத்தில் நல்லா అయిపోయింది. இன்னைக்கு யாரும் இல்லை, ஒரு பொண்ணு தான் பையன். ఒకే కేసు మార్నింగ్ ఇద్దరు వచ్చారు. ఒక మిగతా పర్వాలేదా? లాస్ట్ இப்போ தண்ணினால எஃபெக்ட் இருக்குது. சுரட்சா ஹாஸ்பிட்டலுக்கு திருப்பதி ரெட்டி காலனிக்கு போனாக்கா பிளட் டெஸ்ட் பண்ணா அதில் வந்து தண்ணினால ப்ராப்ளம் இருக்குதுன்னு சொல்லி அவர் சர்டிஃபிகேட் பண்ணிட்டார். அவர் వాటర్ ప్రాబ్లం లేదన్నారు. కొంచెం వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు సార్. మీడియా శానిటేషన్ డైరెక్ట్
సార్ దయాకర్ సార్ ఈఓపీ ఈ రోజు వెళ్ళినారు వచ్చింది కాబట్టి ఈ రోజు వెళ్ళినారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. బ్లడ్ టెస్ట్కి అవసరమైన పరికరాలు ఉన్న పేషెంట్లను బయటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జనరల్ మెడిసిన్స్ అధిక రేట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరించారు. ఎక్స్రే మిషన్ అన్ని పనిచేస్తున్నాయి అన్ని వేళ మేము అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలన్న మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన విత్ ఇన్ 3 days కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. అల్లూరు జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్లో 2 మహిళా మావోయిస్టులు మడివి గంగి మరియు సోది సుక్కిలు ఓఎస్డీ మహేశ్వర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు తమకు నచ్చలేదని వీరు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలు అందజేస్తామని, మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. లో పార్టీ మెంబర్ గా ప్రమోషన్ వచ్చి 2019లో ఏసీఎం క్యాడర్ గా అప్గ్రేడ్ అయ్యారు. దాని తర్వాత ఈ డిఏకేఎంఎస్ మన కిసాన్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ మనకి కుంటా ఏరియాలో చూస్తున్నారు. మడివి గంగి వచ్చేసి మనకి 2021లో సెకండ్ కంపెనీ ద్వారా పార్టీలోకి రిక్రూట్ చేశారు మన హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో అందులో ఆవిడ మనకి 2021 నుంచి 2022 వరకు సెకండ్ కంపెనీలో ఫస్ట్ ప్లాటూన్లో వర్క్ చేశారు హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు 2022లో కంప్లీట్గా హెడ్ క్వార్టర్ బెటాలియన్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ మనకి ప్రెస్ టీము, తర్వాత మోపోస్ ఈ పొలిటికల్ ఐడియాలజీని ఏవైతే స్కూల్స్ ద్వారా వాళ్ళు మనకి పబ్లిక్కి చెప్తారో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు, తర్వాత అగ్రికల్చర్ టీంకి సంబంధించి కూడా చూశారు వాళ్ళు. సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి 2023లో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. అండ్ ఎల్మకొండ 2023 క్యాంప్ అటాక్ సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి. సెకండ్, మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం, రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి, మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం 100% గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తాం. విశాఖలో ఏఐ సాఫ్ట్వేర్ బ్రాండ్ వారి క్లాసిఫైడ్ వెబ్సైట్స్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగింది.
యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన క్లాసిఫైడ్ వెబ్సైట్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే క్లాసిఫైడ్స్ వెబ్సైట్స్ను రూపొందిస్తున్నామని, కేవలం సంవత్సరానికి 999 రూపాయలకే వెబ్సైట్ పేజీని రూపొందించి ఇస్తామని తెలియజేశారు. వెబ్సైట్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పన అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో CEO సీతారామస్వామి, ఎడిటర్ నీరజ్ భూషణ్, గంటల శ్రీనిబాబు, నాగరాజు పట్నాయక్, నేమాల హేమసుందర్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. మేము ఈ టెక్స్పర్ట్స్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో టెక్స్పర్ట్స్లో ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ షేర్ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ ద టెక్స్పర్ట్స్. అండ్ అలాగే లాస్ట్ 2 days బ్యాక్ మా ఏఏ సాఫ్ట్లో కోర్ టీమ్ మెంబర్స్ కూడా అందరూ కలిసి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ డేస్లో మేము సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ ప్లాట్ఫామ్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా కూడా స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ ఎలా వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు యూజింగ్ ఏఐ టూల్స్. మీడియా మిత్రులకు స్వాగతం. మన మణిభూషణ్ గారు నాకు ఈ మీడియా ద్వారా 25 ఏళ్ళ కింద పరిచయం అయ్యారు. విశాఖ డిజిటల్ వీడియో సంస్థ స్థాపించినప్పుడు నేను కొంత మీడియా పరంగా నేను సహకరించాను. చూసారా విశాఖని టూరిజం దాని మీద మంచి సీడీ చేశారు. దానికి కవరేజ్ సంబంధించి నేనే చేశాను. తర్వాత అనేక ప్రాజెక్టులు చేశారు. ఈ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ. దండు బజార్ వద్ద గల జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనాన్ని 2010లో కూల్చిన తర్వాత దాని పునర్నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్షులు బిఎల్ నారాయణ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన ఎకరం స్థలం ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అధ్యయనంలో ఉందని, దాని లీజు కూడా రద్దయిపోయిందని, తక్షణం గ్రంథాలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంఎల్ శర్మ, బిఎల్ నారాయణ, పి మణి లక్ష్మీపతి, ఎన్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క ప్రత్యూష అసోసియేట్స్ రిసోర్సెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ప్రత్యూష కంపెనీకి ఆయన మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ స్థలాన్ని తన కంపెనీకి లీజ్కి తీసుకున్నాడు. 33 సంవత్సరాల లీజ్కి. ఆ లీజ్ అగ్రిమెంట్ లీజ్ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అన్నారు దాన్ని. ఆ లీజ్ అగ్రిమెంట్లో అక్కడ ఒక 7 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లైబ్రరీకి ఇచ్చేట్టు, మిగతా 6 అంతస్తులు కూడా ఆయన వ్యాపార వ్యవహారాలకు వాడుకునేటట్లు 33 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ గ్రంథాలయానికి తిరిగి ఇచ్చేటట్టు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది. ఒక్క అడుగు కూడా అప్పుడు ముందుకు పడలేదు. గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేకపోతే చేసిన తప్పుల్ని సరిదిద్దడం, ఈ రెండు మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది. రాష్ట్రానికి నిధులు కొరత ఉండొచ్చు, కానీ విశాఖ జిల్లా పౌర గ్రంథాలయానికి, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 200 కోట్లు వీళ్ళకి రావాల్సింది ఉంది. ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.